ఇది తాబేలు, ఇదైతే ఉడత, అది ఈగ, ఇక్కడ సైనికుడు, ఇక్కడైతే తేలు, ఇదైతే చీమల పుట్ట ఆకారం చేశారన్నమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్న రౌత్ అయితే మృగరాజు, లయన్ కింగ్ అంట. లొకేషన్ అయితే అదిర్పోలా, ఇదే ఇందులోనే బోటింగ్ చేస్తారు. మనం ఇందిరా పార్క్లోకి ఎంట్రీ కాగానే ఇక్కడైతే బైక్ పార్కింగ్ ఫ్రీనే ఉంటుంది. టికెట్స్ అయితే 10 రూపీస్ ఉంటాయి. టైమింగ్ వచ్చేసి 8 నుంచి నైట్ 7 వరకు ఉంటుంది ఓపెన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నదైతే ఇందిరా పార్క్. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పక్కనే ఉంటుంది. మనమైతే ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాం లోపలికి. టికెట్ ప్రైస్ అయితే 10 రూపీస్ ఈచ్ పర్సన్కి. అడల్ట్ అంటే పెద్దవాళ్ళకి 10 రూపీస్ ప్లస్ 5 ఇయర్స్ చిన్న ఉన్న పిల్లలకైతే టికెట్ అయితే ఉండదు. ముందు చూడండి పార్క్ ఎలా ఉందో. నేను ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది, వర్షంలోనే వచ్చిన. ఇక్కడ చూడండి మన మెటల్తోనే కొన్ని డిజైన్ చేసారు. ఇవి మన లారీలు అవి ఉంటాయి కదా, రిమ్ అంటాం కదా, వీటితోనే ఇదేదో పెద్ద చేసారు. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ కొంగ, పెద్ద నీటి కొంగలు ఉంటాయి చూడండి, సేమ్ అదే టైప్లో చేశారు చూడండి. ఇక్కడ డైనోసార్ కూడా ఉన్నది. ఇక్కడ డైనోసారు. ఇక్కడ ఉందైతే మన కప్ప, మెటల్తోనే కప్పని రెడీ చేసారు. ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి చూడండి. అక్కడ తాబేలు ఉంది, చూపిస్తా, దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా మీకు. ఇక్కడైతే మనిషి అదేదో ఆయుధం పట్టుకొని నిలబడ్డాడు. ఇక్కడ తాబేలు ఎంత బాగా రెడీ చేసారు. మొత్తం ఐరన్ పీసెస్, చిన్న చిన్న ఐరన్ పీసెస్ తోటి. లేదండి ఇది ఐరన్ లేదంటే అర్థం కావట్లేదు, ఇది మెటలా లేదంటే ఓకే మెటలే. ఇక్కడ తాబేలు, ఇక్కడ ఇదేంటి, అక్కడ ముందుకు ఉడత, నెక్స్ట్ ఈగనేనా? ఓకే, ఈగ. ఈ పార్క్ అయితే 1975లో స్టార్ట్ చేసిర్రు. అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిర్రు అనమాట. 1978 దాకా కన్స్ట్రక్షన్ అయింది. 1978లో ఓపెన్ చేసిర్రు. మొత్తం పార్కు విస్తీర్ణం వచ్చేసి 76 ఎకరాలు ఉంటుంది. పార్కు మెయింటెనెన్స్ కానీ మొత్తం జిహెచ్ఎంసి, హైదరాబాద్ జిహెచ్ఎంసి పర్యావరణంలో ఉంటుంది. మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోనికి ఉన్నది. ఇదేంటంటే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు మాత్రమే ఆడుకోవచ్చు అంట. ఒకవేళ 12 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఆడితే 100 రూపీస్ ఫైన్ అని రాశారు. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పటికి, ఇప్పుడు అయితే ప్రజెంట్ ఎవరు లేరు ఇందులో, కానీ నేను వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు. చాలా ఆట వస్తువులు ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం మంచి ఎంజాయ్ చేస్తారు ఇలా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు డ్రింకింగ్ వాటర్ కూడా ఫ్రీనే. డ్రింకింగ్ వాటర్ దొరుకుతుంది, ఇక్కడ పట్టుకోవచ్చు. మనకి ఇందిరా పార్క్ అయితే దోమలగూడ దగ్గర ఉంది. మన ట్యాంక్ బండ్ పక్కనే. మీరు ఏదన్నా టైం చూసుకొని, ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది కదా, గణేష్ పండుగ టైంలో వచ్చిర్రంటే ఇందిరా పార్క్ చూడవచ్చు, ట్యాంక్ బండ్ చూడవచ్చు, పక్కనే బిర్లా మందిర్ ఉంటుంది అది చూడవచ్చు, సచివాలయం చూడవచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ చూడవచ్చు, ఖైరతాబాద్ గణేష్ని కూడా చూడవచ్చు. ఈ మంత్లో వస్తే మాత్రం అన్నీ చూడవచ్చు. దగ్గర నియర్ బై 1-2 కిలోమీటర్సే ఉంటాయి నియర్ బై. మనం ఇక్కడ చూసుకుంటే బోటింగ్ ఉంటుంది ఇందులో. ఆ బోటింగ్ ప్రైజెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చిన్న వాళ్ళకి ఎంత, పెద్ద వాళ్ళకి ఎంత, మళ్ళీ డిఫరెంట్ బోట్స్ ఉంటాయి. ఏ బోట్కి ఎంత ప్రైస్ అనేది ఇక్కడ ఉన్నది చూడండి. మీరు వీడియో పాజ్ చేసి చూసుకోండి ప్రైజెస్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆ బోట్లు ఎలా ఉన్నాయనేది చూస్తా చూడండి. ప్రజెంట్ అయితే వర్షం పడేసరికి బోటింగ్ ఎవరు చేయట్లేదు. ఇక్కడ పైడల్ బోట్స్, మోటార్ బోట్స్ ఉంటాయి. పార్క్లో అయితే అవుట్ సైడ్ ఫుడ్ అలో లేదు. మనం చిన్న స్నాక్స్ లాగా తెచ్చుకుంటే పర్లేదు, కానీ హెవీ ఫుడ్ అయితే తెచ్చుకోవద్దు. మళ్ళీ ఒకటి, వాటర్ బాటిల్స్ లోపలికి ప్లాస్టిక్ అలో లేదు. ప్లాస్టిక్ ఒకవేళ తెచ్చినా నువ్వు ఇక్కడ పడేయొద్దు. ఒకవేళ వాటర్ బాటిల్ లోపల తెచ్చుకుంటా అంటే అక్కడ 10 రూపీస్ మనకు స్టిక్కర్ వేస్తారు బాటిల్ పైన. ఆ స్టిక్కరు 10 రూపీస్ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తే మళ్ళీ పోయేటప్పుడు మనకు ఆ స్టిక్కర్ చూసి మన పైసలు మనకి ఇచ్చేస్తారు, బాటిల్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే. ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తుంది కదా ఫుడ్ కోర్టు, అది ఓపెన్ ఉంటుండేనంట ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎప్పుడు బంద్ చేసిరో తెలియదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెన్ ఉండట్లేదు. పైన చూడండి చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయి. ఇట్లా నిండా ఈ వే ఉన్నది కదా, ఈ వేకి ఇక్కడ 2 సైడ్ల నుంచి ఇట్లా కప్పేసినాయి. ఒకసారి చూపిస్తే చూడండి, మొత్తం గ్రీన్గా. మీరు ఫుల్ ఎండ్ ఉన్నప్పుడు వచ్చినా కానీ చల్లగా ఉంటుంది. మార్నింగ్ వచ్చి జాగింగ్ చేసుకోవాలన్నా ఒక 10 రూపీస్ ఫీజు కట్టినామంటే నువ్వు ఎంతసేపు అయినా ఇందులో స్పెండ్ చేయవచ్చు.
ఒకసారి ఇక్కడ బండలు చూడండి ఎలా చేసిర్రో, రౌండ్గా అది ఉంది కదా దాని దగ్గరికి, దాని చుట్టూ బండలు మొత్తం ఇట్లా రౌండ్ అప్గా దాని దగ్గరికి టచ్ చేసిర్రు చూడండి. ఫుల్ చెత్త బాగుంది. ఈ హైదరాబాద్లో జాబ్లని ఆఫీస్లని మొత్తం ఆ రోడ్ల పైన పొల్యూషను, దాన్ని అంతా తప్పించుకోనికి ఈ వీకెండ్లలో ఇలాంటి పార్క్స్కి వచ్చినాం అనుకో కొంచెం ఫ్రీ ఆక్సిజన్, మంచి ఆక్సిజన్ దొరుకుతుంది, కొంచెం మనసు ప్రశాంతంగా అవుతుంది. వీలుంటే ఇలాంటి పార్కులు తిరగండి అప్పుడప్పుడు. ఇప్పుడు మనం వచ్చింది అయితే రాక్ గార్డెన్. ఇక్కడ రౌతులతోని కొన్ని జంతువులు, కొన్ని డిజైన్స్ తయారు చేసారన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే చీమల పుట్ట ఆకారం చేసారన్నమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్న రౌత్ అయితే మృగరాజు, లయన్ కింగ్ అంట, అంటే ఇది లయన్ అన్నమాట. ఇట్లా రౌతులతోని రెడీ చేసిర్రు. ఈ రాక్ గార్డెన్ అయితే 2 ఎకరాలు ఉంటుంది, మొత్తం 76 ఎకరాలు కదా, అందులో ఈ రాక్ గార్డెన్ 2 ఎకరాలు ఉంటుంది. మంత్లీ ఒక్కసారన్నా ఇలాంటి పార్కులకి, ఇలాంటి ప్లేస్లకి వస్తే కొంచెం ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది, రావాలి. ఇక్కడ చూడండి, ఇదైతే కోడి పుంజు, రౌతులతోనే రెడీ చేసిర్రు అన్నీ. అక్కడ కూడా ఒకటి ఉంది, ఏంటో చూద్దాం. ఇదైతే ఊర పిచ్చుక, ఇది ఊర పిచ్చుకనంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హంస, ఇది డాగ్ అంట, కుక్క. ఎట్లా రెడీ చేసారు చూడండి. లొకేషన్ అయితే అదిరిపోలా, ఇదే, ఇందులోనే బోటింగ్ చేస్తారు. వీడియో మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.